హలో ఎవ్రీబడీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను నీట్‌ని ఫస్ట్ అటెంప్ట్‌లో క్లియర్ చేయడానికి యూజ్ చేసిన టిప్స్‌ని, ట్రిక్స్‌ని మీ అందరితో షేర్ చేసుకుంటా. అండ్ అలాంగ్ విత్ థాట్ ఒక తెలుగు మెడికల్ స్టూడెంట్ యొక్క లైఫ్ ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే యూ ఆర్ ఎట్ ద రైట్ ప్లేస్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, ప్లీజ్ లైక్ ది వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నౌ లెట్స్ బిగిన్ ది వీడియో. హలో ఎవ్రీబడీ, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను పర్సనల్గా ఫ్రమ్ అ జీరో టు అ గుడ్ స్టూడెంట్ ఏ బుక్స్ యూజ్ చేశాను అనేది మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ లెట్స్ నో అబౌట్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలోకి వచ్చేసరికి ఓవరాల్గా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే నోట్స్, ఆ తర్వాత ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, అండ్ దెన్ ఇట్స్ ప్రీవియస్ నీట్. అండ్ ఇంకా కావాలి అనుకుంటే మీ కాలేజ్లో ఇచ్చే మాడ్యూల్స్. సో నా లెట్స్ గో డీప్. అయితే ఫస్ట్ నోట్స్ చూసుకున్నట్లయితే నోట్స్ చదవడం, ఇంకా నోట్స్లో ఇచ్చిన మనకి ఎగ్జాంపుల్స్ ఆర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫిజికల్, ఆర్గానిక్ ఇంకా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మూడిటికి కూడా నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కెమిస్ట్రీలో బేస్ నోట్సే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నోట్స్ చేసిన తర్వాత మనం టెక్స్ట్ బుక్లోకి వెళ్ళాలి. ఎందుకు నోట్స్ అంత ఇంపార్టెంట్ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని చాలా సింపుల్ లాంగ్వేజ్లో మనకి బాగా అర్థమయ్యేటట్లు చాలా ఎగ్జాంపుల్స్తో మనకి నోట్స్లో ఇచ్చేస్తారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు స్టడీ యువర్ నోట్స్. నోట్స్ ప్లేస్ అ వెరీ మేజర్ రోల్ ఇన్ కెమిస్ట్రీ మెయిన్లీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం నోట్స్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చేయగలి, బయట ఇంకా ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చినా మనం ఈజీగా చేయొచ్చు. ఫిజికల్ కెమిస్ట్రీ ఇంకా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో నోట్సే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫిజికల్ ఇంకా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో పక్కాగా మనం నోట్స్ చేసిన తర్వాత టెక్స్ట్ బుక్ చదవాలి. మరి నోట్స్లోనే అంతా ఉంది కదా, ఇంకా టెక్స్ట్ బుక్ ఎందుకు చదవడం అని అనిపించవచ్చు. టెక్స్ట్ బుక్ ఎందుకు చదవడం అంటే నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ అడిగే అసర్షన్, రీజన్స్ ఆర్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ పక్కాగా టెక్స్ట్ బుక్ బేస్డే ఉంటాయి. టెక్స్ట్ బుక్ చదివితే తప్ప అది మనం అంత కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేయాలి. నోట్స్ చదివాం కాబట్టి ఏదో ఒకటి అటెంప్ట్ చేస్తాం, బట్ కాన్ఫిడెంట్గా మనం అనుకున్న ఆన్సర్ని అటెంప్ట్ చేయాలి అంటే టెక్స్ట్ బుక్ పక్కగా చదవాలి. టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ చేయడం, ఇంకా వెనకాతలో ఉన్న ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీట్లో డైరెక్ట్గా ఈ ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ ఆర్ టెక్స్ట్ బుక్ నుంచి డైరెక్ట్గా వచ్చిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. వితౌట్ ఈవెన్ చేంజింగ్ ద న్యూమరికల్స్ చాలాసార్లు ఇప్పటికీ క్వశ్చన్స్ వచ్చాయి. సో టెక్స్ట్ బుక్లో ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ ఇంకా ఎక్సర్సైజెస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో నెవర్ నెగ్లెక్ట్ యువర్ టెక్స్ట్ బుక్. నేను చాలా చాలా ట్రస్ట్ చేసిన బుక్స్ ఈ నోట్స్ ఇంకా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. దీని తర్వాత నేను బ్లైండ్గా ఏమీ ఆలోచించకుండా ట్రస్ట్ చేసిన బుక్ ఇంకేదైనా ఉంది అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంటీజీ బుక్లో చేశాను. అందులో టాపిక్ వైజ్ మనకి క్వశ్చన్స్ డివైడ్ అయిపోయి ఉంటాయి, అండ్ ఏ ఇయర్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో కూడా మనకు అక్కడ ఇచ్చేస్తారు. సో యూ విల్ హ్యావ్ అన్ ఐడియా విచ్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దట్ పర్టికులర్ చాప్టర్. సో యూ కెన్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దట్ టాపిక్ అండ్ ట్రై మోర్ మోడల్స్. నేను పర్సనల్గా చాలా బుక్స్ చేసి చాలా క్వశ్చన్స్ ట్రై చేయాలి అనే దానికన్నా ఒకటే బుక్ని కంప్లీట్గా ట్రస్ట్ చేసి దాన్ని పిన్ పాయింట్గా చదవడాన్ని బాగా బిలీవ్ చేస్తాను. సో దాట్స్ ఇట్ అబౌట్ కెమిస్ట్రీ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బయాలజీ. బయాలజీకి వచ్చేసరికి మనం 2 సెక్షన్స్లో డివైడ్ చేస్తాం, లైక్ బాటనీ అండ్ జువాలజీ. బాటనీ జువాలజీ కంపేర్ చేసుకున్నప్పుడు మెజారిటీ పీపుల్ ఫైండ్ బాటనీ టఫర్. ఎందుకంటే జువాలజీలో అయితే ఎక్కువగా మెమరీ బేస్డ్ ఉంటుంది, అంత కాన్సెప్ట్ ఏమి ఉండదు, అంత మెకానిజం ఉండదు. బట్ బాటనీకి వచ్చేసరికి ప్రతి లెసన్ పక్కా ఏదో మెకానిజం, పక్కా సంథింగ్ ఏదో ఒకటి అర్థం చేసుకోవాల్సింది, కొంచెం డెప్త్ వెళ్ళాల్సిందే ఉంటుంది. జువాలజీలో నోట్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో సెకండ్ ఇయర్లో టెక్స్ట్ బుక్ని మనం బాగా చదవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసి మెకానిజమ్స్ చాలా ఉంటాయి. బీట్ బాటనీ అయినా అవ్వచ్చు, జువాలజీ అయినా అవ్వచ్చు, ఏదైనా సరే మెకానిజమ్స్, వై, హౌ, ఇలా చాలా మెకానిజమ్స్ ఉంటాయి. ఏదైనా సరే అర్థం చేసుకుంటేనే కదా బాగా గుర్తుంటుంది. సెకండ్ ఇయర్లో మనకు ఆ ప్రాబ్లం ఏం ఫేస్ చేయం. అక్కడ టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో దట్స్ ఇట్, అది మనకు నీట్గా అర్థమైపోతుంది, అంతా బాగానే ఉంటుంది. బట్ ఫస్ట్ ఇయర్లో మనకి డెప్త్ ఉంటుంది, మెకానిజమ్స్ ఉంటాయి. బయాలజీకి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఏ టాపిక్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు, ఏ మోడల్లో వాళ్ళు ఎక్కువగా అడుగుతున్నారు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు, అసర్షన్, రీజన్స్లో ఎలా అడుగుతున్నారు, ఇదంతా తెలియాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పక్కగా చేయాలి బయాలజీలో కూడా. అండ్ బయాలజీలో మోస్ట్ 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 ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. యూ షుడ్ జస్ట్ గో విత్ లైన్ టు లైన్. అండ్ దాట్స్ ఇట్ ఫర్ బయాలజీ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫిజిక్స్. ఫిజిక్స్కి వచ్చేసరికి నోట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
చాలామంది కంప్లీట్‌గా బేస్ అయ్యేది నోట్స్ మీదే. డెరివేషన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. బట్ ద ఫార్ములా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫిజిక్స్‌లో మనం బేసిక్‌గా అండ్ కంపల్సరీగా కాన్సంట్రేట్ చేయాల్సింది ఫార్ములాస్ మీద అండ్ ద అప్లికేషన్ ఆఫ్ ద ఫార్ములాస్. సో, ఫిజిక్స్‌లో నోట్స్‌ని చాలా బాగా అర్థం చేసుకొని ప్రతి ఫార్ములాని పక్కాగా చదవాలి. అండ్ దెన్ వి షుడ్ ఇమ్మీడియట్‌లీ జంప్ ఇంటు ద ప్రాక్టీస్. ప్రాక్టీస్‌కొచ్చేసరికి I would suggest to try the NCERT questions. Not the examples, but the in-text questions. Because 2024 పేపర్‌లోనే అదే in-text క్వెషన్ నుంచి జస్ట్ న్యూమరికల్ వాల్యూస్ చేంజ్ చేసి 2 క్వెషన్స్ వచ్చాయి. 2 క్వెషన్స్ వచ్చాయి. 6కి కూడా టెక్స్ట్ బుక్ ఇంపార్టెంట్ అంటే అఫ్‌కోర్స్ ఇట్స్ నీట్ ఎగ్జామ్. అఫ్‌కోర్స్ ఎన్‌సీఈఆర్‌టీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్ కూడా వదలకూడదు. ఇఫ్ యూ ఆర్ ఎయిమింగ్ ఫర్ ఎ వెరీ గుడ్ స్కోర్ దెన్ టెక్స్ట్ బుక్ ఈస్ really really important. Mainly few chapters which are really based on concept or statements. Textbook is very important for those chapters. ఫిజిక్స్లో మనం టెక్స్ట్ బుక్ని ఎక్కువగా చదివే కన్నా ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్కి కూడా నేను బ్లైండ్గా ట్రస్ట్ చేసింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అందులో అస్సలు డౌటే లేదు. ఫిజిక్స్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే కాకుండా మనకి కాలేజ్లో ఇచ్చే మాడ్యూల్స్లో ఉన్న క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఎలా అయితే కెమిస్ట్రీ ఇంకా బయాలజీ ఎన్సీఆర్టీ చాలా ఇంపార్టెంట్, అందులో ఫిజిక్స్లో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను ఫిజిక్స్లో ఫైనల్గా యూజ్ చేసిన బుక్స్ ఏంటి అంటే నోట్స్, క్లాస్ నోట్స్ ఫర్ షూర్, ఎంటీజీ అండ్ దెన్ ఎన్సీఆర్టీ. అండ్ ఓవరాల్గా టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో టైం మేనేజ్మెంట్ అది మనకి బాగా యాక్యురేట్గా రావాలి. ఫిజిక్స్లో క్యాలిక్యులేషన్ మిస్టేక్స్, చిన్న చిన్న మిస్టేక్స్ ఓవర్లుక్లో పోవడం, అన్ని ఆప్షన్స్ చదవకపోవడం వల్ల బిట్స్ పోవడం, ఆర్ హాఫ్ క్వశ్చన్ చదివి ఆన్సర్ పెట్టేయడం, ఇట్లాంటి సిల్లీ మిస్టేక్స్ అన్నిటిని అవాయిడ్ చేయాలంటే చాలా ఎక్కువగా మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం ఈజ్ ద కీ అనమాట. అండ్ ఫైనలీ ఐమ్ గోయింగ్ టు ప్లేస్ అండ్ ఓవర్లుక్ ఓవర్ హియర్. And for your very kind information, the video is completely based on my personal opinion and my personal experiences. నేనేమి ఇదే బుక్స్ చదవండి, ఇలానే చేయండి అని ఏం చెప్పట్లేదు. నేను ఏ బుక్స్ వాడాను, నేను ఏ బుక్స్ని ట్రస్ట్ చేస్తాను, ఇప్పటికే ట్రస్ట్ చేస్తాను, సజెస్ట్ కూడా చేస్తాను అనే బుక్స్ గురించి, ఇంకా ఆ వే ఆఫ్ ప్రిపరేషన్ గురించి మీతో షేర్ చేసుకున్నా. ఇంకా వేరియస్ వీడియోస్ చూడడం కోసం అండ్ నేను యూజ్ చేసిన టిప్స్ని ట్రిక్స్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.